జావలో పడి 6 ఏళ్ల బాలిక మృతి. నిర్మల్ జిల్లా కొరిటికల్ బడిలో ఘటన. ఇన్ఛార్జ్ హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు. రాగి జావలో పడి ఒక బాలిక మృతి అంటే ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే రాగి జావలో పడడం ఏంటి, చాలా వింత వింతగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని. రాగి జావలో పడి 6 ఏళ్ల బాలిక మృతి. నిర్మల్ జిల్లా కొరిటికల్ పాఠశాలలో ఘటన. ఇన్ఛార్జ్ హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు. నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న రాగి జావ పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం వంట సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసి ప్రాణాన్ని బలిగొంది. విద్యార్థులకు ఇచ్చేందుకు పాఠశాల ఆవరణలో రాగి జావ తయారు చేస్తుండగా ఆ పాత్రలో పడిన ఓ 6 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరిటకల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. సో పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న కొండ్ర ప్రజ్ఞ విరామ సమయంలో ఆడుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తు రాగి జావ తయారవుతున్న పాత్రలో పడిందట. సో దీనిని గమనించిన ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడిన ప్రజ్ఞను బయటకు తీసి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రజ్ఞ ఆదివారం కన్నుమూసింది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి కొరిటికల్ ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలిని కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. మరో 3 ఉపాధ్యాయులకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సో చూడండి, నిజంగా అంటే చిన్న నిర్లక్ష్యం. సో దయచేసి నేను చెప్తా ఉన్నా, సో ఒక ప్రైవేట్ స్కూల్లో ఏ రకంగానైతే పిల్లల పట్ల కేర్ తీసుకుంటారో అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా దయచేసి నిఘా పెట్టండి. దయచేసి నిన్ననే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో దయచేసి స్ట్రిక్ట్గా ఉండండి, స్కూల్స్లో నిఘా పెట్టండి, సిబ్బందిని పెంచండి. సో పిల్లల భవిష్యత్తుని కొంచెం కాపాడండి. సో ఆ తల్లిదండ్రుల ఘోష ఎంత ఉంటుందండి, చాలా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటి సంఘటనలు. సో దయచేసి ఆలోచించాలి ఒకసారి అని చెప్పి నేను చెప్తా ఉన్నా.